నేను హైదరాబాద్లో ఉండేదాన్ని కదా, అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు. హాస్టల్లో ఫుడ్ నాకు అసలు అంతగా పడేది కాదు, ఎక్కువ తినేదాన్ని కాదు, చాలా సన్నగా అయిపోతూ ఉండేదాన్ని. మా మమ్మీ ఏం చేశారంటే, మమ్మీ పికిల్స్ వంట బాగా చేస్తాను. అయితే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడైనా కర్రీ బేసిక్గా మేము వెజ్ మేము తినాం ఈరోజు అన్నట్టు ఉంటాం. రమ్య అన్నీ తింటది, వెజ్ ప్రతిదీ తింటది, మేము తినం. నేను అయితే మా కోసం ఆమ్లెట్ వేయటం ఇలాంటి డిఫరెంట్గా అలా పికిల్స్ అలా కూడా చేసేవారు నాన్ వెజ్తో. అయితే అలా నాన్ వెజ్ పికిల్ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు పంపించేవారు, ఇలా బాటిల్ పెట్టి 1 monthకి సరిపోయేది. హాస్టల్లో అందరూ తినేవాళ్ళు, నా ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళంతా తింటూ ఉండరు అనమాట. అప్పుడు రమ్యకు ఐడియా వచ్చింది, ఎందుకు మనం ఇది ట్రై చేయకూడదు, లైక్ సోషల్ మీడియా ఉంది ముగ్గురికి, ఇది ఎందుకు మనం చేయొద్దు అని చెప్పేసి అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పేసి రమ్య ఐడియా ఇచ్చింది. సో అలా స్టార్ట్ అయింది అలేఖ్య చిట్టి పికిల్. ఈ బ్యాక్ మొత్తం ఉన్నది రమ్యయే, ప్లాన్ అయితే రమ్య. మార్కెటింగ్ కానీ ఇది ఎలా చేద్దాము, ఎలా వెళ్దాము, స్టార్టింగ్ బిగినింగ్ నుంచి తనే ఉంది, బట్ ఫేస్ మాత్రం అలేఖ్యది ఉంటుంది.